హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈ వీడియోలో 25th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ బాగా రికవర్ అయింది. నిఫ్టీ 215 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 42 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 8 స్టాక్స్ నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో చూస్తే టాప్ లో ఉంది హిండాల్కో 4.39% పాజిటివ్ గా క్లోజ్ అయింది. దాని తర్వాత రెడ్డి ల్యాబ్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, HCL టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, IOC, BPCL అండ్ టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా మోర్ దెన్ 3% పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెస్లే, NTPC, M&M, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, JSW స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో మెయిన్ గా బ్యాంకింగ్ స్టాక్స్ లో ICICI బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇవి రెండు కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యి మోర్ దెన్ 2% నెగటివ్. దాని తర్వాత ఏషియన్ పెయింట్, అదానీ పోర్ట్స్, HDFC లైఫ్, TCS, LTIM, హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మైనర్ పుల్ బ్యాక్ వచ్చింది. ఓన్లీ 150 ఆర్ 160 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాదాపు 3.49% పాజిటివ్ ఉంటే, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.4%, తర్వాత AU బ్యాంక్ 2.9%, బ్యాంక్ ఆఫ్ బరోడా, SBI, HDFC బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే, ICICI అండ్ యాక్సిస్ ఇవి రెండు, దాంతో పాటు IDFC ఫస్ట్ బ్యాంక్ మూడు కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యి మోర్ దెన్ 2%. సో ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగానే మంత్లీ పివోట్ లెవెల్ మనకి మంచి సపోర్ట్ లాగా తీసుకుంది. మంచి సపోర్ట్ లాగా తీసుకొని ఈ రోజు కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిన్న ఆల్మోస్ట్ 330 పాయింట్స్ మైనస్ కి వెళ్తే ఈ రోజు దాంట్లో కొంత రికవరీ అయింది. దాదాపు 215 పాయింట్స్ రికవరీ అయింది. సో ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్ హయ్యర్ సైడ్ లో ఒక బుల్లిష్ మూమెంటం రావాలంటే మాత్రం 21,750ని క్రాస్ చేయాలి. ఇది మన కీ లెవెల్. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్, టీ లైన్ రెసిస్టెన్స్ 21,540, దీన్ని బ్రేక్ చేస్తే 21,660. ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ అగైన్ మంత్లీ పివోట్ లెవెల్ 21,238, దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,000 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాము 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ మనకి చాలా ఇంపార్టెంట్ అని, అది 44,660. సో ఈ రోజు కొంచెం లోయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత 44,660 కన్నా పైకి వచ్చేసింది. సో ఇది మనకు ఒక సపోర్ట్ పాయింట్ లాగా అనుకోవచ్చు. 44,660 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు ఇదే మనకి సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది రేపటికి కూడా. అయితే కొంత హైయర్ లెవెల్లో మాత్రం మళ్ళీ అగైన్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది అరౌండ్ 45,490. సో ఇప్పుడు ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ 45,490 ఆర్ 45,500. సో దీన్ని బ్రేక్ చేస్తే 45,980, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ మన కీ లెవెల్ 46,680. ఓన్లీ మనం పాజిటివ్ బయాస్ లోకి రావాలంటే 46,680ని క్రాస్ చేయాలి. సో డౌన్ సైడ్ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది 46,660. డే క్లోజింగ్ దీనికన్నా కింద అయితే మాత్రం 44,000 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా రోల్ ఓవర్ ఫిగర్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. సో రోల్ ఓవర్స్ లో బాగా రోల్ ఓవర్ అయింది ఈ రోజు. దాదాపుగా 79% రోల్ ఓవర్ చూసాం. ఇప్కా ల్యాబ్, దాని తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, ఆర్తి ఇండస్ట్రీస్, DLF, ఇండస్ టవర్, SBI కార్డ్, LTIM, బాష్, బర్జర్ పెయింట్, జిందాల్ స్టీల్, సన్ టీవీ, అతుల్ ఇవన్నీ కూడా రోల్ ఓవర్స్ బాగా జరిగిన స్టాక్స్. ఈ స్టాక్స్ లో మనం ఏదైనా స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ తీసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులోంచి టాప్ లో ఉంది ఇప్కా ల్యాబ్. ఇప్కా ల్యాబ్ కి మనం ఒకసారి టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. సో ఇప్కా ల్యాబ్ లో కొన్ని రోజుల నుంచి కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈ రోజు కొంచెం బుల్లిష్ మూమెంటం కనపడింది. అయితే ఒక్కటి ఇక్కడ మనం చూడాల్సింది 1105, ఈ రోజు క్లోజింగ్ 1098. సో బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. 1105ని బ్రేక్ చేస్తే మాత్రం 1160 వరకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. 1145 నుంచి 1160 ఒక సప్లై రేంజ్ ఇది. సో ఈ రేంజ్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఒక్కటి దీంట్లో ఓన్లీ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయాలి. 1105 కన్నా పైన సస్టైనబుల్ గా ఉండాలి. అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ ఈ లెవెల్ కన్నా పైన పాజిటివ్ గా క్లోజ్ అయితే మాత్రం
దీంట్లో హైయర్ లెవెల్ కి వెళ్ళొచ్చు. సో స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మాత్రం 1060 కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. ఎందుకంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు స్టాక్ లో. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్కా ల్యాబ్. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఈ స్టాక్ వచ్చి పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్ లో ఒక స్ట్రాంగ్ మొమెంటం చూసాం ఈ రోజు. ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్ లెవెల్ ని సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళింది. సో 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది. ఆ రెండు మూవింగ్ యావరేజ్ ని ఈ రోజు బ్రేక్ చేసింది అప్ సైడ్ లో. అయితే ఇక్కడ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి పైన. 248 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. దాన్ని క్రాస్ చేస్తే 257 వరకు వెళ్ళొచ్చు అప్ సైడ్ కి. అయితే దీంట్లో మన ట్రేడ్ ప్లాన్ చేయాలంటే మాత్రం ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం చూడాలి. మేబీ పుల్ బ్యాక్ ఈ రోజు పివోట్ లెవెల్. సో ఈ రోజు జరిగిన ట్రేడింగ్ కి పివోట్ లెవెల్ అరౌండ్ 240 ఆర్ 42 లెవెల్స్ దగ్గర ఉంటుంది. సో అది మనకి మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 235 కన్నా కిందకు వస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. అది మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. సో హైయర్ లెవెల్లో 248 అండ్ 257 రెండు మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియాస్ లాగా ఉన్నాయి. సో అక్కడ ఏదైనా ఒక లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది పవర్ గ్రిడ్. సో ఈ రెండు స్టాక్స్ ని మన రాడార్ లో పెట్టుకుని మన లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.